సడన్గా ఎందుకో వాష్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఉడుతుందండి బాబు. నేను కంగారు పడిపోయాను. మీరు చూస్తుంది నిజమే, ఉడతా. ఎవరైనా ఇంటికి వస్తే ఏం వస్తాయి, బల్లులు వస్తాయి, లేకపోతే కాక్రోచ్ వస్తాయి, ఏదైనా వస్తాయి, కానీ మా ఇంటికి ఉడత వచ్చేసింది అనమాట. మా హస్బెండ్ చూడండి ఏం చేస్తున్నారు. సంతు ఏదో ఒకటి చేయి సంతు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఏది ఉడతని చూపిద్దాం ఆగు. ఏదో తీసుకొచ్చేసింది, చెత్త కూడా తీసుకొచ్చేసింది. ఉష్ ఉషా ఏదో ఒకటి చేసందు ప్లీజ్, ఉడదని పంపించేసంతు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మగవాళ్ళు పిల్లలకు భయపడతారో లేదో తెలియదు, కానీ ఉడతలకు మాత్రం భయపడతారు. ఏం డాగ్ని పెంచుకున్నాడు, ఒక ఉడతని తీలేవా నువ్వు? ఉడత కొరకదు ఏమి పాపం, కావాలంటే పీనట్స్ పెట్టు. దాంట్లో పడిపోయాక రాలేవే, ఫ్లష్ కొట్టేస్తాను, చచ్చిపోతాను. వద్దొద్దు, చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. ఫ్లష్ కొట్టేస్తాను, చచ్చిపోతా. ఏమంటారు విన్నారా? దాంతో కూడా దానిలో కమ్మట్లోకి వెళ్ళిపోతే రాలేవరు, ఫ్లష్ కొట్టేస్తాను, చచ్చిపోతామంట. ఏం పెడతావు? నేను ఇస్తాను, నువ్వు ఎక్కడ పెట్టాలనుకుంటున్నావో పెట్టి దాన్ని పంపించి బయటికి. ఉడతా ఉడతా వచ్చి మా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు? రెస్క్యూ టీం పిలుస్తున్నా. వాచ్మెన్ పిలుస్తున్నావా? మా రెస్క్యూ టీంని పిలుస్తున్నా. ఆడిని ఎంతలో ఉంటాడు. ఇప్పుడు వాచ్మెన్ హిందీ అనమాట, ఉడతని హిందీలో ఏం చెప్తాడో చూడాలి. ఇప్పుడు చూపించి ఇక్కడ ఏం చేస్తున్నాను. ఉడతా హిందీ, ఉడతా హిందీ, ఉడతాను వచ్చింది రాసి చూడు. దీనికి కూడా కామెడీ అయిపోయాను నేను గూగుల్కి. ఉడతా హిందీ ఏంటది? సున్నే సున్నే. అయిపోయి ఇప్పుడు వాచ్మెన్ వచ్చి దాన్ని తీస్తాడో, లేకపోతే వాచ్మెన్ కూడా మా ఆయనలాగే వాచ్మెన్ని డోర్ లోపల వేసేసి తాళం వేసేస్తారంట. చూడాలి అసలు ఏంటో. యాక్చువల్లీ మా జున్ను ఉంటే మా జున్ను దగ్గరికి వెళ్ళి ఇలా పట్టేసుకుని తోక పట్టుకుని లాక్కుని వచ్చేసేవాడు, పడుకున్నాడు అనమాట. వాచ్మెన్ అయితే వచ్చాడు, వెళ్తున్నారు అనమాట మా ఆయన. ఏం చెప్తారో చూడాలి. ఇది రానా అంట. చిన్ను మంచిగా పడుకున్నాడు, సో ఇబ్బంది ఏం లేదు. పాపం వాచ్మెన్ అబ్బాయి అయితే వచ్చాడు. అసలు ఏం చేస్తారో వీళ్ళిద్దరూ కలిసి చూడాలి. డోర్ అని కలిగినట్టుంది చూడండి. కుడిపోయింది. ఉందా? వాడి లోపలే స్టోరీస్.
ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా చూస్తున్నాను ఇక్కడ రావడం. సరే సరే ఇప్పుడు ఈ యోధుడు కర్ర తీసుకుని వెళ్తున్నాడు. యోధుడు మా ఆయన కాలు మీదకి ఎక్కేసింది పోతా. నేను చక్కగా చీరెక్కి కూర్చున్నా. మా ఆయన తిడుతున్నారు, బెడ్రూమ్ క్లోజ్ చేయమంటే క్లోజ్ చేయండి అని చెప్పి. వెళ్ళిపోయిందా? ఫైనల్ వీళ్ళు ఉడతం చూసేసారు, అక్కడికి వెళ్ళిపోయింది. కనిపించట్లేదు. చూడండి వస్తుంది ఇటు వస్తుంది కూడా మళ్ళీ లోపల అదిగో. పాపం దాని వాచ్మెన్ అయితే బయటకు గెంటుతున్నాడు అనమాట. చూపించు ఫ్రెండ్స్కి. ఫ్రెండ్స్ మళ్ళీ ఊడుతున్నా. అసలు డోర్ ఉడతా కమ్ హియర్. డోర్ ఇయ్యి వసంత్ డోర్ ఆగే చూద్దాం. డోర్ ఇయ్యి. ఉడత 2 సార్లు ఎక్కేసింది మా ఆయన మీద. వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళింది? అది మా వర్త్ స్టోరీ. ఇలాంటి ఎన్ని స్టోరేజ్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ పొద్దున్న పిల్లలు తీసుకొస్తాము. ఎందుకో సడన్ గా నాకు షూట్ చేయాలనిపించింది. ఇది మంచి మెమరీ లాగా. జున్ను పెద్దగా కూడా చూపించచ్చు కదా, ఉడతను ఇలా తయారు. మా జున్ను అంటే ఏం దాన్ని ఒకటి పట్టుకొని అనేవాడు. ఓ అంటాడు. వీళ్ళు సోఫా అంతా ఇలా లాగేసి మరి ఉడతను తోసారు. జుంబారే, ఆ జుంబారే కదా సాంగ్ అది. ఉడత కదా. అయ్యో, నేను ఇదనే కాదు, ఉడతనే కాదు, ఏ బల్లి కనిపించినా సరే ఫస్ట్ నేను బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాను. మా వాడికి నేను హస్బెండ్ కన్నా జంతువులతోలే అదేంటే కాపర్లో ఎక్కువ పని చేస్తాను. యాక్చువల్లీ ఇవాళ మా ఆయన ఉడతలు పట్టేవాడు. ఇదేనంటారేమోనండి, ఉడతలు పట్టే మోహన్ ఇది అని చెప్పేసి. నాదైతే అది కాదు. యాక్చువల్గా మొన్న బల్లిని పట్టారు. బల్లిని పట్టే తవరమేరా అని చెప్పు. పట్టానంటే ఏదో పట్టి తింటారు అనుకుంటారు. నువ్వు నీ తెలుగు. సరే సరే, బల్లిని తరివారంట. అది కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ కాలుకి అంటుకోకపోయింది. ఇంకా చెప్పు చిన్న బల్లి పెద్ద బల్లి వచ్చింది. యాక్చువల్ మొన్న ఏం జరిగిందంటే చిన్న బల్లి ఇంత
ఏదో ఆర్డర్ వస్తే డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే బుల్లి ఇంత చిన్న బల్లి అయితే లోపలికి వచ్చేసింది అనమాట. లోపలికి రాగానే ఇంకా మా హస్బెండ్ మొత్తం సోఫాలన్నీ తీసి క్లీన్ చేద్దామని చీపు తీసుకొస్తే బాబోయ్ వెనక్కి వెళ్ళారు. ఏంటని చూస్తే చిన్న బల్లి దొరకపోయి పక్కన ఇంకో పెద్ద బల్లి ఉందండి. ఎంత బల్లి ఉంది అది. అమ్మో ఫస్ట్ ఆ చిన్న బల్లిని తరుముదాం, తర్వాత పెద్ద బల్లిని తరుముదాన్ని ఫిక్స్ అయ్యి ఫస్ట్ చిన్నదాన్ని అయితే బయటికి గెంటేసి నెక్స్ట్ పెద్దదాన్ని బయటికి గెంటడానికి అయితే ఒక 1/2 అవర్ పట్టింది. అది షార్ట్ కింద పెద్దదాన్ని అప్లోడ్ చేశాను. బట్ ఇద్దరు నైట్ వస్తుంది ఉన్నామని చెప్పి ఆగాం అనమాట. సో ఇలా ఎవరైనా వస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, వెళ్తాం వాళ్ళు చెప్పి టిప్స్ ఇస్తాము. మమ్మల్ని కాదు మా ఆయన్ని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది కదా. యాక్చువల్లీ బాత్రూంలో ఉడుతోందని మా హస్బెండ్కి చెప్పగానే మా హస్బెండ్ ప్రాంక్ చేస్తున్నానేమో అనుకున్న వైపు ఇలా చూసి చుట్టూ కెమెరా ఎక్కడుందని చెప్పి ఎత్తుక్కుంటున్నారు. ప్రాంక్ కాదు నిజంగానే వచ్చిందని చెప్పి చూపించాను అనమాట. చూడగానే ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయలేదు, తర్వాత నుంచి క్యాప్చర్ చేద్దామని చేశాను. ఇది కాదు, అదేంటది ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి షిఫ్ట్ చేస్తున్నట్టు మా కాంటాక్ట్ అవ్వండి, మా టీంని పంపిస్తాం, మా బృందాన్ని, మా ఆవిడ షూట్ చేస్తుంది. సో ఇదండి మా ఉడత కదా, మినీ ఉడత కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి స్టోరీలు చూడడానికి, స్టోరీలు చూడడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ నా అవతారం చూసి అయితే భయపడుతుంది, లేకపోతే మా ఊరు వచ్చి సబ్స్క్రైబ్ పడుతుంది, లేకపోతే మా ఉడత అంటున్నారు, లేకపోతే మా ఉడత వచ్చి మీ ఫోన్లో సబ్స్క్రైబ్ కొడుతుందంట. అది క్యాప్చర్ చేసి తొడగకి ఎక్కింది కదా. ఏమో చేసానని అనుకుంటున్నాను, చూడాలి. ఓకేనా, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే